హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లైఫ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐఎమ్ సో సారీ అండి, చాలా డేస్ అయిపోయింది కదా బ్లాగ్స్ అనేటివి అప్లోడ్ చేయక. ఐ మీన్ వీడియోస్, షార్ట్స్ ఏం అప్లోడ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేస్తాను తప్పకుండా. ఇక్కడ ఏంటంటే ఎర్రదొడ్డి గంగమ్మ అని చాలా ఫేమస్ అనమాట, పవర్ఫుల్ అమ్మవారు. సో ఇక్కడ ఉగాది అయిపోయిన ఎవ్రీ ఇయర్ మేము గంగమ్మకి వెళ్ళి కోడిని కోసుకొని వస్తాం. మామూలుగా ఆటలు కోసే వాళ్ళు ఆటలు కోస్తారు, కొళ్ళు కోసుకునే వాళ్ళు కొళ్ళు కోస్తారు. అది డిపెండ్స్ ఆన్ దట్. మేమైతే ఇప్పుడు కోని కోయడానికి వచ్చామనమాట. అంటే ఆ తీపన్నం అనేది అక్కడే వండేసి, బోనమన్నం అంటారు కదా, అక్కడే వండేసి అటే అమ్మవారికి సమర్పించి తర్వాత మేమందరికీ పంచి తర్వాత మేము తింటామన్నమాట. ముఖ్యంగా కదిరి చుట్టుపక్కల వాళ్ళకైతే ఎర్రదొడ్డి గంగమ్మ అంటే తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉంటారు. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇందాక ల్యాప్టాప్ చూపించాను, ఏంటా అనుకున్నారా? ఏం లేదండి, వర్క్ ఫ్రమ్ ఎర్రదొడ్డి గంగమ్మ. తప్పలేదు నాకైతే, ఏం చేస్తాం అంటే లీవ్స్ ఇవ్వనప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, అందుకనేసి సో లాగిన్ పెడదామని చెప్పనేసి తీసుకెళ్ళాను. సో లాగిన్ పెట్టేసి పక్కన పెట్టేసానులేండి. యాక్చువల్గా నేను బోనం ఎత్తుకెళ్ళేటప్పుడు వీడియో తీయమని చెప్పాను మా చెల్లికి. మా చెల్లి మర్చిపోయినట్టుంది, తీయలేదు. ఆల్రెడీ ఇంకా బోనం పెట్టేసి వచ్చేసాను. ఇంకా మా చెల్లి చూడలేదు. నేను, మా అమ్మ అండ్ మా నాన్న మేము ముగ్గురమే వెళ్ళాం ఫస్ట్. తర్వాత మా చెల్లి అక్కడ మాకు కొన్ని వస్తువులు ఉంటే ఇంకా అక్కడే ఉన్నిందనమాట. సో ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వెళ్తున్నాం గంగమ్మని చూడడానికి. అసలు గంగమ్మని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి బాబు. మీలో కూడా ఎవరైనా ఇలా ఎర్రదొడ్డి గంగమ్మకు విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి. మీకు కూడా ఆల్రెడీ ఆ విశిష్టత తెలిసే ఉంటుంది కదా. ఇంతకుముందు ఇలా లేదనమాట, లైక్ అంటే ఫుల్ క్లోజ్డ్, అలా మొత్తం ఓపెన్ ఉండేది. చాలా బాగా అనిపించేది నాకైతే ఎండున్నా కానీ. బట్ ఇప్పుడు క్లోజ్డ్ అవ్వడం వల్ల అసలు ఫుల్గా వేడి, అసలు లోపలైతే తట్టుకోలేము, అంత వేడి వస్తుంది. అక్కడికి ఎక్కడెక్కడో ఊర్ల నుంచి జనాలు అందరూ వచ్చి ఆటలు సమర్పించుకుంటారనమాట. బోనాలు సమర్పించి ఆటలో కొడతారు. ఉగాది అయిపోయిందంటే చాలు, ఇంకా ఎర్రగడ్డి గంగమ్మ అనేది ఫుల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎర్రగడ్డి గంగమ్మకి ఉగాది అయిపోయిన 3 డేస్కు మేబీ 5 డేస్ తర్వాతను ఊరేగింపు ఉంటుంది, అంటే జాతర చేస్తారు. ఆ ఊరేగింపుకు అంటే మేము ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ చేయించిన పల్లకి ఉంది. సో దాని మీదే ఊరేగింపు చేస్తారు. మాకైతే అదైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా చేసినప్పుడు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు కదా, సో అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పనేసి నేను ఈ వ్లాగ్ తీశాను. చాలా చిన్న వ్లాగ్, బట్ అయితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, బికాస్ మీకు అర్థమైద్ది అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అసలు. ఎర్రదొడ్డి గంగమ్మ అంటే లైక్ ఎర్రదొడ్డి గంగమ్మ అక్కడ ఎందుకు ఫేమస్ అంటే నైట్ టైమ్స్ అనేది ఎర్రదొడ్డి గంగమ్మ తిరుగుతూ ఉంటారంట అక్కడ. సో అందుకని చెప్పి అక్కడ జనాలు కూడా ఎవరు నైట్ టైమ్స్ ఉండరు. లైక్ అంటే భయపడతారు. అక్కడ చాలా జరిగాయని చెప్తారు, చాలా చాలా కథలు ఉన్నాయని చెప్తుంటారు. నాకైతే అంత ఐడియా లేదు కానీ, అంటే అంత నిజమా కాదా అనేది తెలీదు. బట్ ఏదైనా కోరుకున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత పవర్ఫుల్ అమ్మవారు అనమాట. అందుకే మేమైతే ప్రతి ఉగాదికి ఇంకా వెళ్తూనే ఉంటాం. ఇంతకుముందు ఒక షార్ట్లో చెప్పాను కదా, లైక్ గంగమ్మ కోసం ఒక చీర తీసుకున్నానని చెప్పనేసి. యాక్చువల్గా ఏమైంది అంటే ఆ చీర వచ్చేసి మా అమ్మ సీతమ్మ తల్లికి పెట్టేశారనమాట. తర్వాత ఇంకా వేరే చీర ఇంకొకటి ఉంటే అది గంగమ్మకి పెట్టినాము. అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెడతాము. అలాగే ఈసారి కూడా పెట్టినామన్నమాట. సో మాకైతే చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా కూడా అనిపించింది. అక్కడ మీరు ఏం చూస్తున్నారంటే పొట్టేళ్ళు నరుకుతున్నారు అండ్ దున్నపోతుని కూడా బలి ఇస్తున్నారు అనమాట. కత్తులు చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా. సో ఫైనల్గా మేమైతే గంగమ్మని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇంకా మొత్తం అయిపోయింది. ఫుల్ ఎండలండి బాబు, ఆంధ్రాలో ఎలా తట్టుకుంటున్నారో ఏంటో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్